9వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కమలా చెల్లెల్ని కేకేశాడు ప్రభాకర్. వంటగది వెనక పెరట్లో చెట్టు కింద కూర్చుని ఏదో చదువుకుంటున్నట్లు ఉన్న కమల తలెత్తి చూసిందే కానీ కదలలేదు. అక్కడి నుండి మాట్లాడలేదు. తల్లి వైపు అన్న వైపు మార్చి మార్చి చూసి తలవాల్చుకొని నిలబడింది. కమల, ఎవరొచ్చారో చూసావా? ఇలారా, మాట్లాడవేంటి? ప్రభాకర్ మృదు వచనాలు సౌమ్య సరళతకు విరిసిన బంతి తిరిగి వచ్చి తగిలినట్టుగా అయింది. అతడు పిలిచింది కమలనైతే తల్లి విశాలి నుండి వినవచ్చాయి విషతూల్యమైన సమాధాన బాణాలు. ఏం చేయాలి? కమల వచ్చి నిలబెట్టి నివాళులు ఇయ్యాలా? తలుపు దగ్గర పేర్లు చెప్పించాలా? ఏం చేయాలి? ఆ అచ్చట ముచ్చటలకు నోచుకోకుంటే ఇలాంటి గతిమాలిన పెళ్ళెందుకు చేసుకున్నావు? అమ్మా, నివ్వరబోయిన ప్రభాకర్ అంతకంటే మాట్లాడలేకపోయాడు. తల్లివైపు అచేతనంగా చూస్తూ నిలబడిపోయాడు. కన్నాను, పెంచాను, పెద్ద చేశాను, చదివించాను, ఎన్ని చేసి ఆఖరుకు ఇది చూడ్డానికి నేను బ్రతికున్నాను. ఇదేం రాత రాసేవరా భగవంతుడా నా ముఖాన? ఉన్నట్టుండి 2 చేతులతో నెత్తి నోరు బాదుకుంటూ శోకాలు ప్రారంభించింది విశాల. కమల, సారథి తల్లికి అటు ఇటు నిలబడి ప్రభాకర్ అరవిందలను నేరస్తులను చూసినట్టు చూడసాగారు. నా ఆశయాలన్నీ ఇలా కూలద్రోసావేమిరా? ఎదుగున్న కూతుళ్లకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయిరా నాయనోయ్? విశాలి శోకాలు అంతు లేకుండా ఉన్నాయి. అమ్మా, సహనాన్నంతా కూడగట్టుకుంటూ ఓర్పుగా సంబోధించాడు ప్రభాకర్. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? స్టేషన్కి ఎవరు రాకపోగా ఇంటికొస్తే ఇదా మర్యాద? స్టేషన్కి ఎవరు రానంత మాత్రాన నీ ఇంటికి నువ్వు రాక మానవుగా? ఎవరి అంగీకారం అక్కర్లేకపోయింది పెళ్లి చేసుకునేటప్పుడు. ఈనాడెందుకింత వగలు? ఈ మాటలన్నీ అరవింద వింటుందని కంగారు పడుతూ అటు ఇటు చూసిన ప్రభాకర్, అరే అరవింద, ఏమైంది అంటూ ఒక్క ఉదుటున పరిగెత్తి పడిపోకుండా పట్టుకున్నాడు ఆమెను. ఏం లేదు, నీరసంగా వాలిపోతున్న సమాధానం ఇచ్చింది అరవింద. తల్లితో వాగ్వివాదం కట్టిపెట్టి అరవిందను మెల్లగా గదిలోకి నడిపించుకుంటూ తీసుకెళ్లాడు. మంచినీళ్ళు తాగించి పడుకోబెట్టి కొంతసేపు ఉపచారాలు చేసిన తర్వాత మామూలుగా అయిన అరవింద ప్రభాకర్ను కనులలోకి లోతుగా చూసింది. ఎన్నో భయాలు ప్రశ్నలు ఉన్న ఆ చూపుని అర్థం చేసుకున్న ప్రభాకర్ అరవింద ముంగురులు సవరిస్తూ అన్నాడు, అలా అడుగడుగునా నీవు భయపడి నన్ను భయపెట్టక అరవింద. సనాతనాచారాలను ఒక్కసారిగా వదలలేరు కదా పెద్దవాళ్ళు. కానీ నువ్వు నీ ఓరిమి శాంతాలతో అందరి మనసులను తప్పక మార్చగలవు అనే నా నమ్మిక. ఆ మార్పు కోసం ఆశగా నిరీక్షిద్దాం. ఆ మాత్రం కష్టం భరించలేవా? మీరిచ్చే ధైర్యంతో ఎలాంటి కష్టాన్నైనా భరించగలను. చిరునవ్వుతో చిన్న బాలికలాగా అతడి కంఠాన్ని పెనవేసుకుంది. భార్యకు మనోధైర్యం చెప్పాడే గాని తను మటుకు తాను లోపల బాగా కదిలిపోయాడు ప్రభాకర్. కుటుంబ సభ్యులు జరిపిన సత్కారానికి ఎంత నిర్మహమాటంగా, ఎంత కఠిన భాషతో అవమానిస్తారని అతడస్సలు భావించలేదు. తండ్రి మంచం పట్టిన దగ్గర నుంచి తానే ఎన్నో నౌకరీలు చేసి కుటుంబాన్ని గడుపుతున్నాడు. కమలను సారథిని చదివించాడు. సారథిని ఇంకా చదివిస్తూనే ఉన్నాడు. ఈ అన్ని బాధ్యతల కొరకు తాను చదువు మానుకొని నౌకరు చేసి వచ్చి రాత్రి కళాశాలలో చదివి న్యాయశాస్త్ర పట్టభద్రుడైనాడు. ఎంత శ్రమజీవి, త్యాగమూర్తి అయిన తాను తన ఇష్టానుసారం వివాహం చేసుకోగల యోగ్యత లేదా? మొదటిసారిగా ప్రభాకర్ తన స్వజనాన్ని గురించి బాధతో కూడిన మనసుతో ఆలోచించాడు. నీవు చేసింది త్యాగం కాదు, బాధ్యత నెరవేరుస్తున్నావని మనసు హెచ్చరిస్తున్నట్లుగా అయింది. అది నా బాధ్యత అయితే ఇంటికొచ్చిన కోడల్ని ఆదరించాల్సిన బాధ్యత అమ్మకు లేదా? తండ్రి తర్వాత తండ్రిగా ఆలనా పాలనలో నెరవేరుస్తున్న అన్న బాధ్యతను గౌరవించేపాటి ఇంగితం, జ్ఞానం లేదా కమలకు, సారథికి? అతడి ప్రశ్నలు ఇవి. ఎవరు బాధపడినా, మరెవరు చింతించినా ఇటువంటివి సమాధానాలు దొరికే ప్రశ్నలు కావు. నోరు నొక్కుకొని భరించవలసిందే. అక్కడ నువ్వు చాలా బాధపడుతున్నావు. వదినలు ఇరుగు పొరుగుల సూటిపోటి మాటలతో అనుకునేవాడిని. ఇక్కడ నీకు అంతకంటే ఘోరమైన వాతావరణం ఎదురవుతుందని అన్నాడు జాలిగా చూస్తే అరవింద వైపు. పర్వాలేదు, భరించగలను, ధైర్యంగానే జవాబిచ్చింది అరవింద భేదాన్ని మనసులో గుప్తపరుస్తూ.
అమ్మా, తొందరగా అన్నం పెట్టే, ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. ఉరుకులు పరుగులుగా వచ్చాడు సారథి బయట నుంచి. పూజలు చేసుకుంటున్న అరవింద వింది. అంతలోనే సారథి రెండవ కేక పెట్టాడు. అమ్మోయ్, ఓ అమ్మా, నాకు త్వరగా భోజనం వడ్డించు. విశాలి లేదు ఇంట్లో. ఇరుగు పొరుగిళ్ల పెత్తనాలకి వెళ్ళింది. అరవింద త్వరగా వెళ్ళింది మరిదికి తాను భోజనం వడ్డించేందుకు. పీటవాల్చి కంచం పెడుతోంది. అరవింద వైపు విష సర్పాన్ని చూసినట్టు చూశాడు అసహించుకుంటూ. అన్నంగిన్న తెచ్చి వడ్డించబోయింది అరవింద. పళ్ళెం తీసి గోడకి విసిరిగొట్టి లేచి పీటను తన్నుకుంటూ వెళ్ళిపోయాడు సారథి. ముఖమంతా క్రోధం నాట్యం చేస్తుండగా అనుకోని ఈ అతి మూర్ఖపు ప్రవర్తనకు శిలలాగా నిలబడిపోయింది అరవింద. చేతిలో ఉన్న భోజనం పాత్ర ఆమెకు తెలియకుండానే జారిపోయింది. ఈ ఘోర అవమానానికి అశ్రుసిక్తమైన నేత్రాలతో అలజడి చెందిన అంతరంగంతో నిలబడిపోయిన అరవిందకు తాను అలా ఎంతసేపటి నుంచి నిలబడిపోయిందో కూడా తెలియదు. విశాలి రాకతో స్తంభించిన వాతావరణంలో తుఫాను రేగింది. అయ్యో అయ్యో, గిన్నెడన్నం నేలపాలైంది. లబో దిబోం అంటోంది విశాలి. రెక్కలు ముక్కలు చేసుకుని అన్నీ వండి పెట్టి ఇప్పుడేగా అటు వెళ్ళాను, అంతలోనే నీ కాకలు పుట్టుకొచ్చింది అమ్మహాతల్లి. సిగ్గుతో చితికిపోయిన అరవింద చుట్టూ నేలపాలైన అన్నాన్ని వెర్రిగా చూస్తూ నిలబడింది. అవటానికి గరానా ఇంటి ఆడబడుచు, అన్ని గుణాలు మాత్రం చిన్నవే. నన్ను బయటికి వెళ్ళనిచ్చి వంటిట్లో జొరబడ్డావా? ఎంత సిగ్గుచేటు. కాదు, సారథి భోజనానికి వస్తే వడ్డిద్దామని ఎలాగో గొంతు పెకలించుకొని చెప్పగలిగింది. వింటూనే విశాలి కోపం పదింతలైంది. అవును, గొప్పింటి దానవు గదూ, మరి అన్నం వడ్డించడం కూడా రాదు. వాడంత తెలివి తక్కువవాడు. లేకపోతే నిన్నెందుకు అన్నం పెట్టమంటాడు? నేను పని చేయను అని చెప్పలేక ఇలా చేశావా? నీ బుద్ధి చూపించావన్నమాట. పాపం ఎంత ఆకలితో వచ్చాడో ఏమో బిడ్డ. 4 మెతుకులు తినే యోగం లేకపోయింది. ఇంకా ఇంకా అభియోగాలు వినే ఓపిక లేక వడివడిగా పోయి తన గదిలో పడింది అరవింద. ఎంత ప్రయత్నించినా ఆగకుండా ఉప్పెనలాగా వచ్చి పడుతోంది దుఃఖం. విశాలి విరుస్తున్న విష బాణాలు ఎంత వద్దనుకున్నా వచ్చి చెవుల్లో దూరుతూనే ఉన్నాయి. ఏనాడు చేసిన పాపమో ఏమిటో ఎలా వచ్చి ఎదుట నుంచుని ఏడిపిస్తోంది. లేకుంటే ఏమిటిది? ఎవత్తినో మొగుడు వదిలేయడమేమిటి? అది వచ్చి నా మెడకు గుదిబండ కావడమేంటి? కర్మరా భగవంతుడా, అంత కర్మ. అయిష్టత అనేది మనుష్యత ఎటువంటి మాటలు మాట్లాడిస్తుంది. భర్త ప్రభాకర్ మినహా అరవింద్తో ఎవ్వరూ మాట్లాడరు, ఏ పని చెప్పరు. అరవింద్ తానుకు తానుగా ఏదైనా పని చేయబోయినా ఏ మహమ్మారినో చూసినట్టు జడుసుకున్నట్టు ఎవరి మట్టుకు వాళ్లే దూరంగా తొలగిపోతారు. ఆ పైన సూటిపోటి మాటలు, భయంకరమైన ఒంటరితనం తినేస్తోంది అరవిందను. 2 రోజులకు ఒకసారి భాస్కరు ఇంటికి వెళ్తారు భార్యాభర్తలు ఇద్దరు. అక్కడ గడిపే 2-3 గంటలే ఎంతో హాయిగా కనిపిస్తుంది. కమలకు స్కూల్ సెలవు దినం కావడం మూలాన ఇంటి వద్దనే ఉంది. దొడ్లో జామ చెట్టు దగ్గర నిలబడి తడి జుట్టు ఆరబెట్టుకుంటూ ఆమెను తన గదిలోంచి చూసింది అరవింద. కమల. అరవింద సంబోధనను వెంటనే కమల ఉలికిపాటుతో అటూ ఇటూ భయంగా చూసింది. మీ అమ్మగారు లేరులే కోప్పడ్డానికి, భయపడకు. కమల నేలచూపుడు చూడసాగింది. కమల స్నేహంగా భుజంపైన చెయ్యేసి మాటలకు ఉపక్రమించింది. కమల, నన్నంతా ప్రేమగా చూస్తూ ధైర్యంగా చెప్పేదానివి, నీకు కూడా ఇంత కోపం దేనికి నా మీద? కమల మాటలు తడుముకుంది. నాకేం కోపం అన్నది ఏదో ఒకటి అనాలి గనక. కోపం కాకపోతే ఏంటి? 15 రోజులైంది నేను ఇంటికి వచ్చి, ఒక్క మాట అయినా మాట్లాడలేదు నువ్వు. ఎవరు ఎలా ఉన్నా నువ్వెంతో ఆదరిస్తావు అని అనుకున్నాను. ఈసారి కనుల ధైర్యంగా తలెత్తింది. సూటిగా చూస్తూ మాట్లాడింది. ఎవరి ఆదరణో కావాలో వారిది లభిస్తూనే ఉందాయ నీకు. ఇంకెవరి ఆదరణతో నీకేంటి నిమిత్తం? నివ్వెరబోయింది అరవింద కొంతసేపు. కమల, నువ్వేనా ఈ మాటలనేది? స్కూల్లో చదివేటప్పుడు నాకు అంత ధైర్యం చెప్పి నన్ను మనిషిని చేసిన నువ్వే. అదో మాదిరిగా నవ్వింది కమల. రోగులకు మందులు ఇవ్వడం వేరు, ఆ మందులను తానే స్వయంగా మింగవలసి వస్తే ఏడుస్తూ ఆవగించుకుంటూనే మింగుతాడు. కమల. అంతలో విశాలి పెత్తనాల నుండి ఇంటికి చేరినట్టుగా అలికిడైంది. కమల అరవిందలు ఎవరికి వారే మౌనంగా నిలబడ్డారు.
విశాలి వెంట ఇరుగు పొరుగు 4 నడివయసు స్త్రీలు కూడా ఉన్నారు. ఈ కొత్తమ్మాయి ఎవరొదినా, బంధువులు వచ్చారేంటి? అరవిందను గుచ్చి గుచ్చి చూస్తూ ప్రశ్నించింది వారిలో ఒక స్థూల కాయురాలు. తెలిసిన విషయాన్నే తెలియనట్టుగా అడిగి మరలా ఏదో వాగితే గాని తృప్తుండదు వారికి. అరవింద త్వరగా తన గదిలోకి పారిపోయింది. ఆ తర్వాత విసురులు విరుపులు ఎలా ఉంటాయో బాగా తెలియడం వల్ల చెవులు 2 మూసుకుని పక్కపై బోర్లా పడిపోయింది తన గదిలోకి వెళ్ళి. బయట నుంచి ఆ స్త్రీల అమూల్యమైన మాటలు వచ్చేస్తున్నాయి బాణాల్లాగా. చుట్టాలు కాదు, పక్కాలు కాదు. ఏం చెప్పమంటావులే, మా ఇంటికి ఇలాంటి రాత రాసింది. విశాలి ముక్కు చీదేసుకుంది. ఊరుకో ఏడవకమ్మా, విన్నానులే, ఏం చేస్తాం, నువ్వు మాత్రం ఒక ఆవిడ సానుభూతి. నా కొడుకు బుద్ధి ఇలా ఉంటే నేనేం చేయను, ఏం లాభం, చేసి మాత్రం నా కూతురుకు అసలు సంబంధాలు వస్తాయో రావో అంది విశాలి. గదిలో ఒంటరిగా ఉన్న అరవింద మానసిక వేదన వర్ణనాతీతం. అసలు నేనెందుకు బ్రతికున్నాను? ఏ దైవం కరుణించి మృత్యుదేవత దగ్గరికి నన్ను తీసిపోతే ఎంత బాగుండు ఇలా అనుకుంది. అయినా ఇలాంటి సంకుచితమైన స్త్రీలు అనే మాటలు తను పట్టించుకోకూడదు అని అనుకుంది మరోమారు. కానీ ఆమె అభిప్రాయం సరికాదని, పురుషులు కూడా అటువంటి కష్టాలను ఎదుర్కోవాలని ఆమెకు తెలియదు. సరిగా అదే సమయంలో ప్రభాకర్ ఏ స్థితిలో ఉన్నాడో ఆమెకు తెలిసి ఉంటే అలా భావించదు. బార్ రూమ్లో కూర్చుని ఒక కేసు సంబంధించిన రికార్డ్ చూస్తున్నాడు ప్రభాకర్. 2-3 సీనియర్ లాయర్స్, ఒక 10 మంది కొత్తగా లా పాస్ అయి వచ్చిన కుర్ర ప్లేడర్లు మాత్రమే ఉన్నారు ఆ సమయంలో అక్కడ. హలో ప్రభాకర్, కంగ్రాచ్యులేషన్స్, సీనియర్ లాయర్ ఒకరు ఆదరంగా పలుకుతూ అన్నాడు. ప్రభాకర్ కృతజ్ఞతలు చెప్పాడు వినయంగా. పెళ్లి చేసుకున్నావన్నమాట, చాలా మంచి పని చేసావు. మంచి సంస్కారయుతమైన పని నీవు చేసింది. నిన్న మా అమ్మాయి చెప్పే వరకు నాకు తెలియదు. మాట్లాడవలసింది ఏమీ లేదు, వినవలసిందే కానీ. అందుకే ప్రభాకర్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఓ ఆదివారం నాడు మా ఇంటికి భోజనానికి రావాలి మీ ఆవిడని తీసుకుని, సరేనా? మా అమ్మాయిని పంపిస్తాను రేపు మీ ఇంటికి పిలవడానికి. ఎందుకండి మీకు శ్రమ? అరే అదేంటో, నీలాంటి యువకులంటే నాకు చాలా అభిమానం. అలా తీసిపారేయకు నా ఆహ్వానాన్ని. తప్పక రావాల్సిందే సుమా. మరీ అంత ఆప్యాయంగా ఆహ్వానించిన అతడు నిష్క్రమించిన వైపు చూస్తున్న ప్రభాకర్ తనకు అల్లంత దూరంలో వినిపించిన హేళనాపూర్వకమైన నవ్వులకు అప్రయత్నంగా తల తిప్పి చూశాడు. అంతవరకు ప్రభాకర్ వైపు ఉన్న 10 జతల కళ్ళు చటుక్కున ఏమీ అరగనట్టు మరోవైపు తిరిగిపోయాయి. కానీ గుంబనంగా నవ్వులు, మధ్య ఏవేవో మాటలు, పక్క చూపులు ప్రభాకర్ గమనిస్తూనే ఉన్నాడు. ముసలాడికి యువకులంటే ఇష్టమట, నన్ను పెంచుకుంటాడేమో అంటూ కిసుక్కుమన్నాడు ఒకడు. ట్రై యువర్ లక్, ఒక్కతే కూతురు, అల్లుడు అయిపోతే ప్రాక్టీస్ పెట్టుకోవడానికి బోలెడు డబ్బు తడుముకోని అవసరమే లేదు. ఒక అతను ఉచిత సలహా ఇచ్చాడు. చిచి, ఎవడికి కావాలోయ్ వెధవ డబ్బు, పెళ్ళాం డబ్బుతో కులికేవాడు ఒక మగాడేనా? ఇంటింటా వారాలు చేసుకొని చదివి ప్రస్తుతం ఒక సీనియర్ లాయరంట నౌకర్ కంటే హీనంగా అన్ని పనులు చేసి బ్రతుకుతున్న ఒకడు పలికిన దర్పాలవి. అబ్బా నడవండోయ్, కాస్త కాఫీ తాగుదాం. ఒక అతను సంభాషణ పట్ల విసుగు నటించాడు. నా జేబుల్లో డబ్బులు లేవు, ఎవరైనా ఇస్తే తాగుతాను. సిగ్గుమాలిన ఘట్టం అలవాటైన పాట పాడాడు. నేను ఇప్పిస్తానురా, కప్పులో నేను సగం తాగుతాను, మిగిలింది నువ్వు తాగాయి. ఒరేయ్ ఏం కూసావు? ఎంగిలి కూడుకు కక్కుర్తిపడే పాడు గుణం మా ఇంట వంట లేదురా. ఓస్, కాఫీయే ఎంగిలి కూడైతే ఇంకా పెద్ద విషయాలకి ఏమనాలి? నువ్వు ఈ సంస్కార యుగంలో పుట్టవలసిన వాడవు కావురా, బీసీ నాటి వాడవు. ఒక్కొక్కడు అలా ఒక్కొక్క అంతరార్థపు వ్యాఖ్యానాలు విసురుతూ చూసి చూడనట్టుగా ప్రభాకర్ వైపు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఒంటరిగా మిగిలిన ప్రభాకర్ వాళ్ళు వెళ్ళిపోయిన వైపే చూస్తూ ఆలోచనలో పడిపోయారు. సాటి వ్యక్తిని నిష్కారణంగా హేళన చేస్తూ కయ్యానికి కాలు దువ్వే ఈ అవివేకులు న్యాయశాస్త్ర పట్టభద్రులు. ఎంగిల్కూడు అంటూ పదే ఎత్తి పొడుస్తున్నవాడు సానివాడలో తిరిగే సుప్రసిద్ధుడని అందరూ ఎరుగుదురు. పెళ్ళాళ్ల డబ్బుతో కొలకలేనని వాపోతున్న వాడి తల్లి అక్క ఎటువంటి గుణవంతులో పట్టణం అందరికీ తెలుసు. అందుకే అతగాడి తండ్రి ఐపు అజా లేకుండా దేశాలు పట్టిపోయాడు అని జనవాక్యం.
సంస్కరణలు హేళన చేస్తున్న వాడికి వివాహమై 5 ఏళ్ళై భార్యను కాపురానికి తెచ్చుకునే ధైర్యం లేదు. పెళ్ళికి అందుకున్న 25,000 కట్నం చాలలేదు, ఇంకా లాంఛనాలు కావాలి, స్కూటర్ కావాలి అని అతడు తల్లి పిల్ల తరపు వాళ్ళని ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నారు. ఆ హిరణ్యాక్ష వరాలు తీరితే గాని పిల్లను పంపనవసరం లేదని చెప్పేశారని అందరూ ఎరుగుదురు. పోనీ ఇతరులను 1 వేలుతో చూపుతూ ఉంటే 3 వేళ్లు తనను చూపుతాయన్నది తెలుసుకోలేని మూర్ఖులు. తన బ్రతుకు గురించి ఆలోచించుకోలేని వాడు ఇతరుల గురించి బడబడా వాగుతాడు. ఈ హీనులతో నాకేమిటి లెక్క, పని కట్టిపెట్టి లేచాడు. కానీ ఎంత సరిపెట్టుకున్న అతడి మనసులో ఆ మాటలు మళ్ళా కెలుకుతూనే ఉన్నాయి. చెడు అనకు, వెనకు, కనకు అన్న మాటల్లో ఎంత అర్థం నిబిడీకృతమై ఉన్నది. బాబుగారు మర్చిపోయారా? రోజు పూలు ఇచ్చే అంగడి మనిషి పిలుస్తున్నాడు దారిలో. ఓ, ఏదో ఆలోచిస్తున్నానులే. ప్రభాకర్ వెనకెళ్ళి అతడిచ్చిన సన్నజాజుల మాల అందుకొని తిరిగి నడక సాగించాడు. అరవిందకు పూలంటే చాలా ఇష్టం. రోజు కొని తీసుకువెళ్తాడు. అందుకే త్వరగా వెళ్ళాలే, ఈరోజు చాలా ఆలస్యమైంది. పాపం ఏకాకిలాగా బాధపడుతూ తన కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది. కమల వీధి వరండాలోనే ఎదురైంది అన్నకు. నాకు పుస్తకాలు తెచ్చిపెట్టమన్నాను, మర్చిపోయావా అన్నయ్య అంది. ఆమె ప్రైవేటుగా ఎంఏ చదవడానికి చూస్తోంది. అరే, మర్చిపోయాను, రేపు తప్పకుండా తెస్తానే అనేసి లోపలికి వెళ్తున్న అతడిని సన్నగా తల్లి కంఠం వినవచ్చింది. పెళ్ళానికి పూలు గుర్తుంటాయే కానీ ఇవన్నీ ఎందుకు గుర్తుంటాయమ్మా? నీకు పుస్తకాలు రాలేదు, నాకు మందులు రాలేదు. అడిగి కించపడడం ఎందుకని? ఎవరు ఏం వాగినా ప్రభాకర్ మాట్లాడి పోట్లాడదలుచుకోలేదు. సాధ్యమైనంత వరకు సమరస స్థాపన కొరకే అతడి ప్రయత్నం. ప్రభాకర్ అందించిన పూల పొట్లం అందుకుని అనాసక్తంగా బల్లపైన ఉంచేసి అతడి అవసరాలు కనుక్కోవడంలో నిమగ్నమైంది అరవింద. మంచినీళ్ళు ఇచ్చి స్నానం చేస్తారా అని అడిగింది. వద్దులే, బూట్లు విప్పుకుంటా అన్నాడు. అరవింద నుంచి మరెటువంటి సంభాషణ లేక తలెత్తి చూశాడు ప్రభాకర్. నేలచూపులు చూస్తూ నిర్లిప్తంగా నిలబడి ఉంది అరవింద. ముఖంలో కాగడాతో వెతికిన సంతోష ఛాయలు లేకపోగా దుఃఖరేఖలు కూడా కనిపిస్తున్నాయి. అసలే చిరాగ్గా ఇల్లు చేరిన ప్రభాకర్కు అరవింద ఈ తీరు మరింత చీదర కలిగించింది. అబ్బా, ఏమైనా మాట్లాడదు, ఎందుకు ఎప్పుడు అంత శోకదేవతలాగా ఉంటావు? ప్రథమంగా భర్త అప్రసన్నతను చూసి అరవింద నివ్వరపోయి చూడసాగింది. అలసి ఎప్పుడెప్పుడు ఇల్లు చేరదామని ఆగమేఘాల మీద వస్తే ఇది వరుస. ఇంకా కొత్త పెళ్లి కూతురులాగా ఆ బిడియం, సంకోచం ఎందుకు నీకు నా దగ్గర? కాస్త హాయిగా అనిపించేటట్టు మాట్లాడలేవు? ముఖం చిట్లించుకుంటూ భుజంపై తువ్వాలు పడేసుకుని వెళ్ళిపోయాడు. మ్రాన్పడిపోయింది అరవింద. నెమ్మదిగా తేరుకొని తన స్థితికి తానే జాలిగా నవ్వుకుంది. కష్టాలకు ఓదార్పు చూపేవారు, సానుభూతి పలుకులు లేకపోగా తనపై తానే జాలి ప్రదర్శించుకునేది. ఈ నరక సదృశ్యమైన సంగతి ఏ వ్యక్తికైనా ఉంటుందా? స్నానం చేసి ప్రభాకర్కు అతడి దుస్తులు అందించి ఎక్కడికైనా వెళ్తారా, ఇంటి దగ్గరే ఉంటారా అని అడిగింది. ఎక్కడికి వెళ్ళను. పోనీ అలా మీ అన్నయ్యను అమ్మగారిని చూసొద్దాం పదా, ఇంట్లో కూర్చుని ఏం చేయాలి? సంతోషంగా అంగీకరించింది అరవింద. అనేకంటే ప్రభాకర్కి సంతోషంగా కనిపించాలి, అతడికి విసుగు రానియకూడదు అనే సంకల్పంతో ముఖానికి సంతోషాన్ని పులుముకుంది. దారిలో అందరూ చూసినా చూడకున్నా ఆ భార్యాభర్తలు ఇరువురికి మాత్రం రాస్తాలో ప్రతి వ్యక్తి తమను చూసి చాటుగా నవ్వుకుంటున్నట్టు, విమర్శిస్తున్నట్టు అనిపించింది. ఏంటిది, నా ధైర్యం అంతా ఏమైపోయింది? ఎవళ్ళో ఏదో వాగినందుకు నా మనసంతా బలహీనమైపోయిందేంటి? ఆత్మవిమర్శ చేసుకున్నాడు ప్రభాకర్. అతడి మౌనం గంభీర ముద్రను మరో విధంగా అర్థం చేసుకుని అరవింద జంకుతూనే అతడిని సంబోధించింది. చూడండి, ఏంటి? నేను నాకు తెలిసినప్పటి నుంచి ఇలాగే తక్కువ మాట్లాడే స్వభావమే, అంతేగాని మీ మీద నాకేం అయిష్టత లేదు. అతడి వైపు దీనంగానే చూస్తూ అంది. అప్రతిపుడై చూసిన ప్రభాకరి నడి రోడ్డు మీద ఏమిటి సంభాషణ అని అడిగాడు. అంతలో అతడు గుర్తొచ్చింది సాయంత్రం ఇంటికొస్తూనే తాను అరవిందపై విసుక్కున్న సంగతి. చచా, నువ్వింకా దాని గురించి ఆలోచిస్తున్నావా అరవింద? ఏమిటో చిరాగ్గా ఉండి అలా మాట్లాడాను, మనసులో పెట్టుకో
మర్చిపో. అరవింద కృతజ్ఞతతో చూసింది. ఇంకేమైనా చెప్పాలని ఉంది కానీ మితభాషి కావడం వల్ల ఆమె ఏమీ చెప్పలేకపోయింది. సూరమ్మ, భాస్కర్ సంతోషపడిపోతూ ఎదురొచ్చారు అరవింద, ప్రభాకర్లకు. తాను చాలా సంతోషంగా, సంతృప్తికరంగా ఉన్నట్టు తన క్షేమమూర్తులైన వారు భావిస్తే వారి హృదయాలకు శాంతి. అందుకే అరవింద శక్తిని కూడగట్టుకుని తరచి అడుగుతున్న తల్లి ప్రశ్నలకు ఎంతో సంతృప్తి కలిగే సమాధానాలు ఇచ్చింది. మా ఆడబిడ్డ కమలను నువ్వు ఎరుగుదువమ్మా, ఎంతో మంచిగా నన్ను ప్రాణంలా చూస్తుంది. వదినా వదినా అంటూ అసలు వదలదు కదా నన్ను. సూరమ్మ బాగా నమ్మింది మాటలను. కారణం అరవింద, ప్రభాకర్ల వివాహం కాకముందు కూడా కమల తమ ఇంటికి రావడం, అరవింద ఎడల ఆదరాన్ని ప్రదర్శించడం సూరమ్మకు కూడా బాగా తెలుసు. అయితే మీ అత్తగారే కాస్త గడ్డు రకం అనుకుంటా. ఏదో పెద్దరికం కదా, ఆ మాత్రం చాదస్తం ఉండకపోదులే. ఎలాగో భరించాలి తల్లి, ఏం చేస్తాం? లేదమ్మా, ఆవిడ కూడా ఉత్తమురాలే అంది నమ్మలేనట్టు చూసింది సూరమ్మ. అవునమ్మా, అయినా అంత మంచి మనిషిని కన్న తల్లికి తక్కువ బుద్ధులు ఉంటే నువ్వెలా అనుకుంటున్నావమ్మా? ఎదురు ప్రశ్న వేస్తోంది అరవింద. తల్లికి నమ్మకం కలిగేలా చెప్తూ. ఎంతసేపు ఇల్లు పని తాపత్రయమే కానీ ఆవిడకు అసలు ఒకళ్ళని సాధించాలనే కోరిక ఉండదు. నాకు ఒక్క పని చెప్పదు, చెయ్యమనరు. అలాంటి మనుషులను చాలా తక్కువగా చూస్తామమ్మా మనం. సూరమ్మ ముఖం విపారింది. అంత మంచివాడన్నమాట. దేవుడు చల్లగా చూడాలి ఆవిడ్ని. భాస్కర్తో మాట్లాడుతూనే ఒక చెవి ఆ తల్లి కూతుళ్ల సంభాషణపై వదిలిన ప్రభాకర్ ఆశ్చర్యపోవడం కంటే అరవింద ఎడల సానుభూతితో నిండిపోయింది. ఇంటి పరువును, గౌరవాన్ని కాపాడడానికి ఎంత అబద్ధాలు చెప్తోంది అరవింద. హైందవ స్త్రీత్వానికి వ్యాఖ్యాత అరవిందే. మనం ఇక్కడే జాయింట్ ప్రాక్టీస్ చేద్దాం ప్రభాకర్. లైబ్రరీ వగారా బందోబస్తులంతా నేనే చూస్తాను. నీ విడిగా ప్రాక్టీస్ సంగతి ఆలోచించొద్దు మాటల్లో అనేశాడు భాస్కర్. చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు ప్రభాకర్. నీ అభిమానానికి ఎంతైనా కృతజ్ఞుణ్ణి, కానీ నా బరువు ఎవ్వరిపైనా పెట్టను. నేను ఉద్యోగానికి అప్లై చేస్తున్నాను. అదేంటి? నీ విషయాలు, అవసరాలు నెరవేర్చడం కూడా బరువని భావించే పశువునా నేను? నా చర్మంతో నీకు చెప్పులు కుట్టివ్వమన్నా నేను సిద్ధమే అన్నాడు భాస్కర్. ఇదిగో ఇటువంటి సంభాషణలు అసలు నాకు ఇష్టముండవు భాస్కర్. నన్ను అనవసరంగా ఆకాశానికి ఎత్తేయకు. సరే, ఆ విషయం వదిలే. ప్రాక్టీస్ మాట. భాస్కర్, ప్రాక్టీస్ పెట్టగల స్తోమత నాకు లేదు. ఇతరుల డబ్బు, నువ్వు నా ఆత్మీయుడివే కాదన్ను, కానీ డబ్బు ప్రమేయం లేనప్పుడే స్నేహాలు, బంధుత్వాలు నిలుస్తాయి. పోనీ నాతో కలిసి వద్దులే, విడిగా పెట్టుకో. మీ డబ్బు మీకే ఉందిగా, ఉద్యోగం ఎందుకు? ఇంత తెలివుండి నిన్ను, నీ తెలివిని భానుమూర్తి గారు ఇంకా కొందరు సీనియర్ లాయర్సు ఎన్నిసార్లు మెచ్చుకోగా మనం వినలేదు. ప్రభాకర్ మాట్లాడకుండా తలవాల్చుకొని కూర్చున్నాడు. మాట్లాడవేంటి ప్రభా? నీ డబ్బు మీకే ఉంది, ఇంకా వస్తుంది. మీ ప్రాక్టీస్కు నువ్వు ఏర్పాట్లు చేసుకో కళ్ళు మూసుకుని. డబ్బుకేం కొదవలేదు. అరవింద ప్రథమ వివాహ సంబంధం విచ్ఛిన్నమైనప్పుడు కట్నం బాపతు డబ్బంతా దఫాలుగా సుధాకర్ అరవింద పేరున జమ కట్టేట్లుగా తీర్పు ఇవ్వబడింది న్యాయస్థానంలో. ఆ డబ్బు సగం వరకు వసూలైంది, ఇంకా అవ్వాలి. దానినే అరవింద డబ్బుగా ప్రభాకర్ ధనంగా సూచించాడు భాస్కర్. గ్రహించిన ప్రభాకర్ మనస్సుకి ముళ్ళులాగా దిగింది. అతడికి చాలా బాధగా ఉంది ఈ విషయాలన్నీ వింటూ ఉంటే. ఆ డబ్బు కావాలంటే అరవిందకి ఇష్టప్రకారం ఖర్చు పెట్టు, నాకు మాత్రం వద్దు. ఎందుకని? నాకు, నా భార్యకు నడుమ డబ్బు ఈనాడు కాదు సరికదా, ఏనాడు నిలవరాదు. ఇది నా నిశ్చయం భాస్కర్, నువ్వు బాధపడకు. ఈ అత్యధిక సంఖ్యల్లో ఉండే డబ్బే ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. భోజన అనంతరం వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. అప్పుడు వాళ్ళ అమ్మ పిలిచింది. ఏంటమ్మా అని వెళ్ళింది అరవింద. ఏం లేదమ్మా, ఒక మాట చెప్పాలి తల్లి, బాధపడకే, నన్ను అర్థం చేసుకోమ్మా. ఏంటమ్మా అంత ఇది? నేనేమనుకోని చెప్పు. మరేం లేదు, 10వ తారీఖున భాస్కర్కు పెళ్లి నిశ్చయ తాంబూలాలు తీసుకుంటారు. నీరసంగా పలికింది సూరమ్మ కంఠం. అరవింద ముఖం వింటూనే సంతోషంతో వెలిగిపోయింది. చెప్పావు కాదేంటమ్మా ఇందాకటి నుంచి? తప్పకుండా పనులకు సాయం వస్తాను. ఏముంది అంతగా అయితే? పోనీ ఒక 10 రోజులు ఇక్కడే ఉండిపోతాను, మా అత్తగారికి చెప్పేసి వస్తాను వివరణ వదనంతో. అది కాదమ్మా అరవింద అంది సూరమ్మ మంద్ర స్థాయిలో. మరేంటమ్మా?
చెప్పడానికి నోరు రావడం లేదే అరవింద, కానీ చెప్పక తప్పదు. మాటి మాటికి కళ్ళు తుడుచుకోసాగింది. నువ్వు మళ్ళీ నేను కబురంపే వరకు రావద్దు. అమ్మా, ఆశ్చర్యపోయింది అరవింద. ఆ తర్వాత ఏమైందో వచ్చే ఎపిసోడ్లో విందామా? ఈ కథకి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.